శ్రీవారి లడ్డూల తయారు చేయటానికి కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూసిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష విరమించటానికి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. మంగళవారం సాయంత్రం అలిపిరి మెట్ల దగ్గర ప్రత్యేక పూజలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తర్వాత అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బంది, తిరుపతి రెవెన్యూ అధికారులు, టీటీడీ అధికారులు, అటవీ శాఖ అధికారులు నడక మార్గంలో తిరుమల బయలుదేరారు. మార్గమధ్యలో నరసింహస్వామి దేవాలయం వరకు పవన్ కళ్యాణ్ సాఫీగానే చేరుకున్నారు. ఆ తరువాత కొంత దూరం వెళ్లిన పవన్ కళ్యాణ్ మోకాళ్ల నొప్పితో చాలా ఇబ్బందికి గురయ్యారు. విపరీతమైన మోకాళ్ల నొప్పి రావడంతో మెట్లపైన పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన రోజే తాను అలిపిరి మెట్ల మార్గం నుండి కాలినడక మార్గంలో తిరుమల వెళ్లి దీక్ష విరమిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలిపిరి నుండి మెట్ల మార్గాన తిరుమల వెళుతున్న పవన్ కళ్యాణ్ మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడినా దీక్షకు భంగం కలగకూడదని కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ కాలినడకన తిరుమలకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న స్విమ్స్కి చెందిన ఫిజియోథెరపిస్ట్, కొందరు వైద్యులు పవన్ కళ్యాణ్కు చికిత్స అందించడానికి తిరుమల బయలుదేరి వెళ్లారు. మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్న తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. బుధవారం మధ్యాహ్నం వరకు తిరుమలలోనే ఉంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం తిరుపతికి చేరుకొని జ్యోతిరావు పూలే సర్కిల్లో ఏర్పాటు చేసిన వారాహి సభలో ప్రసంగించనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.